ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవడానికి ఆయన నకరేకల్ నియోజకవర్గంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల దగ్గర లారీల అన్లోడింగ్ సమస్యను అధిగమించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు మిల్లర్లకు టార్గెట్ పూర్తయిన కానీ రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేసే విధంగా ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో ఉన్న గోదాములను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిది అంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఏదైతే మిల్లర్ల వద్ద రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏదైతే అన్లోడింగ్ విషయంలో రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వీళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైతే మిల్లర్లకు సంబంధించినటువంటి తిరిగారు, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా తిరిగారు, ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటి పరిష్కారాలు ఏం చెప్పారు? అంటే ఇక్కడ నకరేకల్ నియోజకవర్గంలో 6 మండలాలు, 5 మండలాలు నల్గొండ జిల్లాకు ఉంటుంది, ఒక మండలము యాదాద్రి భువనగిరికి ఉంటుంది. ఇక్కడ ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి మేరకు 60% పైచిలకు ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. ఇంకొక 40% వరకు 40కి అటు ఇటుగా ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 25వ తారీఖు నాటికల్లా ఈ 5 మండలాల్లో టోటల్ ధాన్యాన్ని కొనుగోలు చేసేసి మిల్లులకు తరలించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మిల్లులకు ఇచ్చినటువంటి టార్గెట్ కూడా దాదాపు చాలా మిల్లులలో టార్గెట్ పూర్తి అయిపోయింది. టార్గెట్ పూర్తయినటువంటి దానికి కూడా ఇంకా 10%, 20%, 30%, 50% వాళ్ళ కెపాసిటీని వాళ్ళ కేపబిలిటీని బట్టేసి ఎక్సెస్ ఇస్తున్నాం. దాంతోపాటుగా మేము స్టాకింగ్ పాయింట్స్ కూడా ఒక 2-3 ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సంబంధించిన చిట్యాల్లో వరలక్ష్మి మిల్లు, ఇది గతంలో సీజ్ అయింది. దీనికి గోడామ్స్ ఉన్నాయి. దాదాపు 1,80,000 బ్యాగులు, 1,80,000 క్వింటాలు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మనకు 1,80,000 క్వింటాల ధాన్యము నార్కట్పల్లి మండలాల్లో అన్ని సెంటర్లలో ఉంది. దాన్ని మనము రోజుకి 60-70 లారీలు పెట్టేసి ఒక 7-8 రోజులలో ఇక్కడికి షిఫ్ట్ చేయడం కోసం దీన్ని ప్రభుత్వం లీజుకు తీసుకొని అమాలీలో పెట్టి ఇక్కడ ఒక ఆఫీసర్ని పెట్టి లోకల్ ఎంఆర్ఓ గారిని దీన్ని పర్యవేక్షించమని చెప్పేస్తూ దీన్ని వేగంగా కొనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వేగంగా కొనే ప్రయత్నానికి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ యుగేందర్ రెడ్డి లోడర్ కూడా తీసుకొచ్చేసి నెట్లో వేయడానికి కొంత స్పీడప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 20 మంది అమాలీలతో స్టార్ట్ అయింది. నేను 30 మంది వస్తే పాపం ఎండకు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక 80 మంది అమాలీలో తీసుకొచ్చి ఇక్కడ 3 సంబంధించినటువంటి షెడ్లు ఉన్నాయి. 3 షెడ్లలో ఏకకాలంలో దించేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే ఇమీడియట్లీ అన్లోడ్ అయినటువంటి ఎమ్మటే కళ్ళాలకు వెళ్ళిపోయేసి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కొనేటువంటి ఏర్పాటు చేస్తాం. అంటే ఇక్కడ లారీలకు సంబంధించినటువంటి కొరత లేదు. లారీలు ఇక్కడనే చూస్తారు మీరు, 50 లారీలు ఇన్నే ఆగినాయి. ఈ 50 లారీలు దించితే ఒక్కరోజు ఒక లారీ వెంటనే వచ్చిన ఒక గంటల్లో అన్లోడ్ అయితే ఒక రోజుకు ఒక లారీ 2 ట్రిప్పులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఉదయం ఎర్లీగా ఒకటి, ఈవినింగ్ లేట్ నైట్లో ఒకటి వేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేగంగా దిగుమతి కాబట్టి స్టాకింగ్ పాయింట్స్కు ఎక్కువ లారీలు మేము కేటాయించడం. ఇక్కడ ఒక 60-70 లారీలు వస్తున్నాయి. కాబట్టి ఒక 100 మంది అమాలీల్ని బయట నుంచి మేము తీసుకొచ్చేసి ఇక్కడ అవసరం అనుకుంటే ₹1-2 ఎక్కువ ఇచ్చైనా ఇక్కడ దిగుమతి చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా తొందరగా ఖాళీ అవుతున్నటువంటి కళ్ళాలలో ఉండేటువంటి అమాలీలను కూడా ఇక్కడ డంప్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. స్టాకింగ్ పాయింట్లో మిల్లర్స్ కాడ ఓపిక ఉన్నటువంటి లోకల్ అమాలీలు వస్తే కూడా మీరు రండి, పని చేయండి, పేమెంట్ ఇస్తాము, మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తామని చెప్పేసి చేస్తాము. అంటే అమాలీల సంఖ్య పెంచడంతో పాటు అమాలీలను అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో పాటు వేగంగా ధాన్యం దిగుమతికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యల్ని మేము వేగవంతం చేసినాం. ప్రతి చివరి గింజ వరకు కొనేటువంటి ఒక బాధ్యత మాది. అకాల వర్షాలు వచ్చినా, ఏమైనా గాలి దుమారం వచ్చినా తడిసినా ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. కాబట్టి ప్రతిపక్షాలు మాకు చెప్పితే ప్రతిపక్షాలు ఏదో చేస్తే నేర్చుకునే స్టేజ్లో లేము. మాకు రైతుల పట్ల కమిట్మెంట్ ఉంది, రైతుల పట్ల మాకు విశ్వసనీయత ఉంది, రైతుల పట్ల మాకు విశ్వాసం ఉంది, మా పట్ల రైతులకు విశ్వాసం ఉంది. డెఫినెట్గా ధాన్యాన్ని అన్నింటినీ కూడా కొంటాం.
సో ఇది పరిస్థితి. ఏదైతే రైతులు పండించిన చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి రైతులు ఎవరు కూడా ఆధైర్యపడొద్దని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మిల్లులలో ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి స్టాక్ లిమిట్ అయిపోయినా కానీ ప్రత్యామ్నాయ మార్గంగా గోదామ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాలింతో పరమేశ్, HM టీవీ, చిట్యాల.